భరద్వాజ గారు డాకు మహారాజు నుంచి సెకండ్ సింగిల్ వచ్చింది, చిన్ని చిన్ని. అవును, విన్నాము. ఎలా ఉంది అనిపించింది సాంగ్? ఏంటి పరిస్థితి? అంటే బాలకృష్ణ గారికి ఈ మధ్య కాలంలో అంటే ఆయన స్ట్రక్చరు ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్ ప్రధానంగా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేయటం అనేది డైరెక్టర్స్ వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. అవును, మా అన్నయ్య తర్వాత చేయలేదు ఇంతవరకు. మా అన్న లేదు అంటే మనకి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు భగవంత్ కేసరి కావచ్చు, అఖండ కావచ్చు. అవును, ఈ సినిమాల్లో కుటుంబ నేపథ్యము, కుటుంబ విలువలకు సంబంధించిన అంశాలు, అలాగే రిలేషన్స్కు సంబంధించి ప్రధానంగా కథ నడపటం మనకి లెజెండ్లో కూడా కనిపిస్తుంది. అది అవును, రిలేషన్స్కి ఒక విలువనిచ్చి వాటి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి ఒక క్యారెక్టరైజేషన్ బాలకృష్ణ మీద బాగా వర్కౌట్ అవుతోంది. మీకు భగవంత్ కేసరిలో ఉడతా ఉడతా పాట ఉంది కదా. అవును, పాప చుట్టూ తిరుగుతుంది. అలాగే అఖండాలో కూడా వీటన్నిటి నేపథ్యం ఈ సినిమాలో కూడా అటువంటి వాతావరణం. అంటే డాకు మహారాజ్ అనే టైటిల్ వినగానే ఇది అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ క్యారెక్టర్ అనేది మనకి ఒక యాక్షన్, ఒక నేరేషన్ ఇచ్చేసాడు ఆయన. అయితే ఎమోషన్ ఉంటుంది, రౌద్రము ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు అంతర్లీనంగా కుటుంబము, కుటుంబ విలువలు, అనుబంధాలు, ఆత్మీయతలు, వీటి నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. అలాగే మానవీయ విలువలు అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు అక్కడ ఆ జంగిల్లో ఇప్పుడు లేకపోతే ఆయన దాడులు జరిపేటువంటి గ్రామాలు ఆయన ఎవరి తరఫున దాడులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒక సఫరర్ ఫ్యామిలీ నుంచి ఒక బాధితురాలైనటువంటి పాపని ఆయన ఓదార్పు పాడుతూ, లాలి పాడుతూ, సేద తీర్చే పద్ధతిలో కూడా ఆ పాట డిజైనింగ్ ఉండొచ్చు సినిమాలో. అఫ్ కోర్స్ సిచ్యువేషన్ ఏదైనా కానీ చిన్నపిల్ల చుట్టూ పాట ఉంది, ఒక పాట ఉంది, చిన్ని చిన్ని అనే పాట మనం విన్నది. చిన్నపిల్ల చుట్టూ ఉంది, తనకి ఒక ఓదార్పునిస్తూ ఉంది, ధైర్యాన్ని చెబుతున్నట్టు ఉంది. ఇలా ఈ తరహా పాటలు బాలకృష్ణ మీద చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి రౌద్ర రసంలో ఆయన పాత్ర ఉన్నప్పటికీ ఎమోషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి ఈ సినిమాకి సంబంధించి అనేటువంటి ఒక ఇండికేషన్ ఈ పాట ద్వారా ఇచ్చాడు. అలాగే తమన్ చేసినటువంటి ట్యూన్ చాలా హృద్యంగా ఉంది. అవును, ఇది పర్టికులర్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసినటువంటి పాట. మొదట రిలీజ్ అయిన పాట వేరు, ఆ ధోరణి వేరు. అవును, ఈ ధోరణి వేరు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ అనంత శ్రీరామ్ రాసిన పాట ఇది. ఈ పాట కూడా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అంటే ఈ సినిమా వైపు అటెన్షన్ని గ్రాప్ చేసేదిగానే ఉంది ఈ పాట డెఫినెట్గా. అంటే బాలకృష్ణ సినిమాలో ఏ అంశాలు జనాలను పట్టుకుంటాయో ఆ అంశాలన్నిటినీ కూడా ఈ సినిమా స్క్రిప్ట్లో బాబీ డిజైన్ చేశాడు అనే విషయం ఈ పాటతో మనకు అర్థమైంది. డెఫినెట్గా ఇది సంక్రాంతికి ఒక బిగ్ సక్సెస్ని ఇస్తూ కొత్త హ్యాట్రిక్కి అంకురార్పణ చేసేటువంటి సినిమాగా ఉండబోతోంది అనేది ఈ చిన్ని పాట చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ ఒకసారి తమన్ బాలకృష్ణ కాంబో, అలాగే అనంత శ్రీరామ్ తమన్ కాంబో, ఇవన్నీ కూడా ఒక సక్సెస్ని రికార్డ్ చేయబోతున్నాయి అనే హోప్ ఇచ్చింది ఈ పాట. ఓకే, సినిమా సెంటిమెంటల్గా చాలా హై లెవెల్లో ఉండబోతోంది. ఎమోషన్కి ప్యారలల్గా ఎమోషన్ని బ్యాలెన్స్ చేసే సెంటిమెంట్ బలంగా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాని తూచా తప్పకుండా ఫాలో అయిన ఏ సినిమా మిస్ఫైర్ అవ్వలేదు. ఈ సినిమాలో కూడా బలం కనిపిస్తోంది. ఓకే, ఇదే హోప్ సినిమాకి. ఓకే, సంక్రాంతికి డెఫినెట్గా బాలకృష్ణ గారు ఇంకో రికార్డు తీయబోతున్నాడు అనేది అర్థమవుతుంది.